అండి. ఈరోజైతే కనుక 'అగ్ని పరీక్ష' సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. మీలో ఎంతమంది చూసారు? నేనైతే ఇప్పుడే కంప్లీట్ చేశాను. నేనేమనుకుంటున్నానో రివ్యూ చేసి అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే కనుక నాకు చాలా ఫన్‌గా, ఎంటర్‌టైన్‌గా అనిపించింది. ఎపిసోడ్ 1 కన్నా కూడా ఎపిసోడ్ 2 చాలా బాగుంది. ఇంకా ఈరోజైతే కనుక వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడో కమెంట్ చేయండి. ఎవరు అసలు నచ్చలేదో కూడా కమెంట్ చేయండి. ఓకేనా? ఈరోజైతే కనుక ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్ అయితే చరణ్‌తో అయితే స్టార్ట్ అయింది. నిజంగా తను చాలా ఎనర్జిటిక్‌గా కామ్ అండ్ కంపోజ్డ్‌గా అనిపించినాడు నాకు. తను ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన పద్ధతి కూడా చాలా బావుంది. మల్టీ టాలెంటెడ్ అని చెప్పాడు. నిజంగానే మల్టీ టాలెంట్స్ అయితే చూపిచ్చాడు. జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఫస్ట్ అయితే కనుక తనైతే కనుక నేను బిగ్ బాస్‌కెళ్ళి బిగ్ బాస్‌తో కాకుండా బిగ్ బాస్ బడ్జ్ కూడా నేను హోస్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అక్కడైతే కనుక నవదీప్ అయితే తనకి ఓకే నువ్వు యాంకరింగ్ అవ్వాలనుకుంటున్నావు కదా అని చెప్పి తనకైతే కనుక ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక టాపిక్ తీసుకొని నువ్వు యాంకరింగ్ చేయాలంటే ఎలా చేస్తావు అంటే తనైతే కనుక సోహెల్ అరియానాని అయితే చూస్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎలా టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కదా! సో, వాళ్ళు గొడవ ఆడుకున్నదైతే కనుక తను యాంకరింగ్ చేశాడు. చాలా ఫన్నీగా చాలా చేశాడు. జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయినారు. నెక్స్ట్ అయితే కనుక శ్రీముఖి ఇంకో టాస్క్ కూడా ఇచ్చారు. బిగ్ బాస్ బజ్ చేయాలి అనుకుంటున్నావు కదా! ఇక్కడ మేము 4 మెంబర్స్ ఉన్నాం. మా 4 మెంబర్స్‌ని చేయాలంటే ఎలా చేస్తావో చెయ్యి అంటే అది కూడా తను కంప్లీట్ చేసినాడు. మరీ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు గానీ తను చేయడం అయితే చేశాడు. బాగానే అనిపించింది. ఇంకా తనకైతే కనుక అందరూ గ్రీన్ అయితే ఇచ్చేశారు. తను ఉన్న స్క్రీన్ టైమ్ కూడా చాలా ఎక్కువ సేపు అయితే చూపిచ్చారు. ఎందుకంటే చాలా ఫన్నీగా ఎంటర్‌టైన్ చేశాడు కాబట్టి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువ అనిపించింది. నాకు కూడా చాలా బాగా నచ్చాడు తను. అంటే తనైతే గనుక ఖచ్చితంగా బిగ్ బాస్‌లో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ రోజున వచ్చిన అందరి కంటెస్టెంట్స్‌లో కూడా నాకైతే కనుక చరణ్ చాలా బాగా అనిపించాడు. తనైతే ఖచ్చితంగా బిగ్ బాస్‌లో ఉండాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ వచ్చి బీబ్జాన్ అయితే వచ్చింది. తనైతే కనుక బిగ్ బాస్‌కి ఎందుకు వస్తున్నావు అంటే నేనైతే పైసల కోసం వస్తున్నా అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పేసింది. ఇంకా ఏం చేస్తారు? మీది స్పెషల్ ఏంటి అని అడిగితే తనైతే గనుక నేను ఖాళీగా ఉన్నప్పుడైతే కనుక జిమ్‌కెళ్తాను. లేదా అబ్బాయిలతో ఫ్లర్ట్ చేస్తానని చెప్పింది. బిందు మాధవి అయితే కనుక ఎందుకు ఫ్లర్ట్ చేస్తారా? సో, అయితే కనుక నవదీప్‌తో ఫ్లర్ట్ చేయండి అనైతే చెప్పింది. నవదీప్‌తో ఫ్లర్ట్ చేయమనగానే తను ఫ్లర్టింగ్ కూడా సరింగా ప్రాపర్‌గా చేయలేకపోయింది. సో, అందుకని చెప్పి అందరూ రెడ్ అయితే ఇచ్చేశారు. తను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తను కొంచెం అతెక్కువ మాట్లాడింది అని నాకనిపిచ్చింది. మీకేమనిపిచ్చింది? ఇంకా జడ్జెస్ రెడ్ ఇవ్వడం కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇంకా చాలా కోపంగా అయితే అక్కడి నుంచి ఎళ్ళిపోయింది. మీకు జడ్జెస్ కరెక్ట్ అనిపిస్తున్నారా? లేకపోతే తిను బీబ్జాన్ కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక భరత్ వచ్చాడు. భరత్ అయితే కనుక సాంగ్ పాడుతూ ఎంట్రీ అయితే ఇచ్చాడు. సాంగ్ చాలా బాగా పాడాడు. నాకైతే కనుక తిను సెలెక్ట్ అవుతాడేమో అనుకున్నాను. బట్ డిసప్పాయింటెడ్‌గా తన్ని సెలెక్ట్ చేయలేదు. ఇదైతే కనుక నాకు చాలా అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళు టాస్క్ ఏమి ఇవ్వలేదు. తను ఒక జోక్ చెప్పమన్నారు. తను జోక్ చెప్తా ఉన్నాడు. మిడిల్‌లో ఇంటరాక్ట్ చేస్తూ తన్ని చెప్పనివ్వకుండా ఆపేసినారు అని చెప్పి నాకైతే అనిపిచ్చింది. సో, మీకేమనిపిచ్చింది? తనకి అన్‌ఫెయిర్‌గా తనకి ఛాన్స్ ఇవ్వకుండా పంపించేసారని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే కనుక అమన్ వచ్చాడు. అమన్ అయితే కనుక యాక్టర్ అవ్వాలి, నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పైతే వచ్చాడు. తిను ఉన్నంత సేపు చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అంటే తను తెలిసి చేసాడో, తెలియక చేసాడో గానీ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చాడు. జడ్జెస్ కూడా అదే అనుకున్నారు. నెక్స్ట్ నవదీప్ అయితే కనుక నీకు యాక్టింగ్ ఇష్టం కదా! ఏదైనా 2 మినిట్స్‌లో చేసి చూపించు అంటే తను యాక్టింగ్ చేశాడు అసల. ఎంత బాగా చేశాడంటే జడ్జెస్ అందరూ ఫుల్ ఇంప్రెస్ అయినారు. చాలా బాగా చేశాడు యాక్టింగ్ అసల చింపేశాడు. ఇంకా నెక్స్ట్ అయితే కనుక అభిజిత్ కూడా ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. చిన్న పేపర్ మీద టీ షర్ట్ అయితే డ్రా చేసి తనైతే కనుక ఒక హోల్ పెట్టి దానికి ఇందులో ఎన్ని హోల్స్ ఉన్నాయో చూపించు అని చెప్పైతే ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పమని అయితే అడిగాడు తన్ని. తనైతే కనుక ముందు పాపం 6 అని చెప్పేసాడు. మళ్ళా వెంటనే మ్యానిపులేట్ అయిపోయి, కన్‌ఫ్యూజ్ అయిపోయి లేదు 6 కాదు 4, 3 అట్లా అంతా పాపం బాగా కన్‌ఫ్యూజ్ అయిపోయినాడు. తర్వాతైతే తను ఎందుకు ఎన్ని ఉన్నాయో దాని మీద
స్క్రిప్ట్ రాసైతే ఇవ్వు, ఎస్సే కింద రాసి ఇవ్వు అని చెప్పి తననైతే పక్కన కూర్చోబెట్టి, ఈ లోపైతే సుమనైతే పిలిచేశారు. తనైతే చాలా క్యూట్‌గా మాట్లాడుతూ ఉంది. చాలా బావుంది ఆ అమ్మాయి కూడా. చాలా క్యూట్‌గా తన ఫ్యామిలీ గురించి అంతా ఎప్పటినుంచో వాళ్ళ ఫ్యామిలీ అలా ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. చాలా ఓపికగా. అస్సలు టెన్షనే లేకుండా చాలా బాగా మాట్లాడింది. సో, తినికి ఇంకా అమ్మనికి మధ్య కొంచెం డిబేట్ అయితే చేయమని చెప్పారు. ఇద్దరు డిబేట్ చేసుకున్నారు. డిబేట్‌లో కూడా తను చాలా బాగా చేసిందనిపించింది నాకైతే కనుక. వీళ్ళిద్దరూ కొంచెం డిబేట్ కూడా చాలా ఫన్నీగా ఉంటది. మీరు కనుక ఎపిసోడ్ చూడకపోతే ఖచ్చితంగా ఎళ్లైతే చూడండి. చాలా ఫన్నీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక తనకు ఓసీడీ ఉందంట. సో, ఓసీడీ ఉంది గదా! నువ్వు ఒకాళ ఎలా అని చెప్పి తనకైతే ఒక టాస్క్ ఇచ్చారు ఓసీడీ రిలేటెడ్. తనకి ఆవు పేడ తీసుకొచ్చి దాంట్లో స్టార్స్ పెట్టి చేత్తో వెతికి తీయమని చెప్పారు. తను ఓసీడీ ఉన్నా కూడా చేయి పెట్టి అంతా స్టార్స్ వెతుకుతూ ఉంటే శ్రీముఖి అయితే కనుక ఫేస్‌కి రాసుకుంటారు లాస్ట్ సీజన్ రాసుకున్నారు అనగానే పాపం తను వెంటనే రాసుకునేకి హ్యాండ్స్ ఇక్కడి వరకు తీసుకొచ్చేసింది. వెంటనే శ్రీముఖి అయితే స్టాప్ చేసింది. సో, అదైతే కనుక నాకు చాలా గ్రేట్ అనిపించింది. తనకి ఓసీడీ ఉన్నా కూడా తను ఆ పేడని తీసుకొని ఇక్కడి వరకు ఫేస్‌కి ఆల్మోస్ట్ టచ్ అయిపోయే వరకు తీసుకొచ్చింది తను. నాకది నిజంగా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే కనుక అక్షయ్ వచ్చాడు. అక్షయ్ అయితే కనుక తను యూట్యూబ్‌లో రోస్ట్ అవన్నీ చేస్తా ఉంటాడంట. రోస్టింగ్ వీడియోస్ గట్టా ఎక్కువ. బట్ ఇక్కడైతే కనుక తనకి ఏమొచ్చు అంటే రోస్టింగ్ అనగానే ఇంకా వీళ్ళైతే కనుక మమ్మల్ని రోస్ట్ చేసి అయితే చూపిచ్చు అని చెప్పి టాస్క్ ఇచ్చారు. ఎందుకో నాకు తను చేయలేకపోయాడు అనిపించింది. అంటే తనకి ఏదైతే వచ్చు అని చెప్పాడో అదే ప్రాపర్‌గా చేయలేదు. సో, జడ్జెస్ అందరూ రిజెక్ట్ చేసి రెడ్ ఇచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం అంతా కూడా నాకైతే తినదే మిస్టేక్ అనిపిచ్చింది. మీకెవరి మిస్టేక్ అనిపిచ్చింది? తను ఏం టాస్క్ చేయలేదు. అంటే తను వచ్చిన టాస్కే చేయలేదు గదా! అలాంటప్పుడు నీకు వేరేది ఎలా ఇస్తే ఏం ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి తనకి టాస్క్ కూడా ఇవ్వలేదు జడ్జెస్. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఎలా జరిగిందంటే ఇక్కడ జడ్జెస్ వర్సెస్ అక్షయ్ లాగా అయిపోయిందనమాట. సో, మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? అక్షయ్‌కా లేదా జడ్జెస్‌కా? కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక గాయత్రి వచ్చింది. తనైతే కెనడా నుంచి వచ్చిందంట. అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇండియాలోనే సెటిల్ అయిపోయింది. తనకైతే కనుక ఒక టాస్క్ అయితే ఇచ్చారు. తను ఫస్ట్ యాక్టర్ అవ్వాలనుకునిందంట. సో, తను 100 కేజెస్ నుంచి 45 కేజెస్ లాస్ అయిందంట యాక్టింగ్ కోసం యాక్టర్ అవ్వాలని చెప్పి. అది చాలా గ్రేట్ అనిపించింది నాకు. అంత డెడికేషన్‌గా తను 45 కేజెస్ తగ్గడం అనేది చాలా సింపుల్ మ్యాటర్ ఏం కాదు. సో, తను తగ్గి రావడం చాలా గ్రేట్ అక్కడ. ఇంకా తనకైతే టాస్క్ ఇచ్చారు. వాష్‌రూమ్స్ క్లీన్ చేస్తూ క్లీన్స్ కొంచెం కష్టమని మెన్షన్ చేసినట్టుంది. సో, వాష్‌రూమ్ క్లీన్ చేస్తూ శ్రీముఖితో డిస్కషన్ చేయాలి అన్నట్టు ఇచ్చారు టాస్క్. అందులో తను క్లీన్ చేస్తూ మాట్లాడుతున్నట్టు కొంచెం కాన్వర్జేషన్ అంతా కూడా బాగా జరిగింది. తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్, నామినేషన్ చేస్తున్నట్టు అలా తనకి టాస్క్ అయితే ఇచ్చారు. తినైతే కనుక ఇద్దరు గ్రీన్ ఇచ్చినారు. ఒకళ్ళైతే కనుక రెడ్ ఇచ్చారు. తిన ప్రెజెంట్ అయితే కనుక హోల్డ్‌లో ఉంది. నెక్స్ట్ అయితే కనుక రుషిత. తినైతే కనుక ఏదో డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని చెప్పి బామ్మ క్యారెక్టర్ యేసుకొని అయితే వచ్చింది. నాకైతే మరీ కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. నాకు ఆ టైపు అంటే కొంచెం నాకు ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతా అనమాట. నాకైతే నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత బామ్మ కింద వచ్చి తను మాట్లాడిన మాటలు కూడా కొంచెం అదెక్కువ చేస్తుందిరా బాబు ఈ పిల్ల అనైతే అనిపించింది. మీకేమనిపించింది? మీరు కూడా నాలానే థింక్ చేస్తున్నారా? ఏమో ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటది. తర్వాతయితే మళ్ళా తను నార్మల్‌గా వచ్చి మాట్లాడిన తర్వాత కొంచెం ఓకేలే అనిపించిన తర్వాత తనకి కూడా కొంచెం డిస్కషన్ లాగా ఇచ్చారు మాట్లాడమని చెప్పి. తను కొంచెం బాగా మాట్లాడిందనే అనుకున్నాను. కొంచెం కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. భయం లేకుండా అంతా కొంచెం పర్ఫెక్ట్‌గా అనిపించింది. తర్వాతయితే కనుక నవదీప్ ఇంకా బిందు మాధవి అయితే కనుక గ్రీన్ ఇచ్చేసారు. బట్ అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు. మళ్ళా అక్కడ కూడా వాళ్ళిద్దరికీ కొంచెం డిస్కషన్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది. సో, తిను కూడా అయితే ప్రెజెంట్ హోల్డ్‌లో ఉంది. ఈరోజైతే కనుక మళ్ళా అగ్నిపరీక్ష సీజన్ 2కి సెలెక్ట్ అయిన సెకండ్ పర్సన్ వచ్చి చరణ్. డైరెక్ట్‌గా 15 మెంబర్స్‌లో డైరెక్ట్‌గా చరణ్ అయితే ఎళ్ళిపోయినాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ హోల్డ్‌లో ఉన్నారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకా ఎవరు సెలెక్ట్ అవుతారు? ఎవరు హోల్డ్‌లో ఉంటారు? ఏం జరుగుద్ది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. ఈరోజు వీడియో అయితే కనుక ఇక్కడితో అయిపోయింది. సో, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా అకౌంట్‌ని ఖచ్చితంగా ఫాలో చేయండి. నేనైతే రీసెంట్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేశా కాబట్టి కొంచెం చెప్పడంలో అటు ఇటు అయినా కూడా మీరే కొంచెం అర్థం చేసుకోండి. ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే కమెంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. సో, ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ డూ ఫాలో మై అకౌంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఏమైనా మిస్టేక్స్ చేసుంటే ఐ యామ్ వెరీ సారీ. ఎవరినైనా హర్ట్ చేసున్నా కూడా. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.